దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకు అందరికీ కూడా శుభాది వందనాలు తెలియపరుస్తున్నాం. మరి ఒక గురువారం చూసే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చారు. ఈ యొక్క మందిరంలో నుండి మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉంటున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి అన్ని విషయాల్లో ఆదరించాలని మా కోరిక ప్రార్థిస్తుంటున్నాం. మీరు కూడా చేయాల్సిన పని ఒకటి ఇక్కడ రాసినాడు. దేవాది దేవుడు యాకోబు ద్వారా, మన పితరుడైన యాకోబు ద్వారా ఇక్కడ రాయబడిన మాట చూస్తే 3వ అధ్యాయము 9వ వచనములో అంటున్నాడు, దీనితో తండ్రి అయిన ప్రభుని స్తుతింతుము, దీనితోనే దేవుణ్ణి పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఈ నోటితోనే శపిస్తున్నాం, ఆ నోటితోనే దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, ఆ నోటితోనే అన్నం తింటున్నాం, ఆ నోటితోనే అనేక పదార్థాలు తీసుకుంటున్నాం, ఆ నోటితోనే అనేకులను శపిస్తూ ఉంటున్నాం. కనుకనే ప్రియులారా, మనం దేవుని బిడ్డలు అన్న సంగతి మర్చిపోకుండా నీ నోటికి మరి ఎటువంటి అపవిత్రమైన మాటలు రాకుండా, అపవిత్రమైన మాటలతో నింపబడకుండా నువ్వు ఉండాలన్నదే దేవుని కోరిక. కనుక మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, పవిత్రంగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి, దేవునికి అనుకూలంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.